శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో రవి బుధుడు వక్రిచున్నాడు. లెక్కల విషయంలో జాగ్రత్తలు అవసరం. కరెక్ట్ గా ఉన్నాయా లేదా, నెలవారీ ఖర్చులు ఎంత ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తుంది, లేదా సంస్థ నడుపుతున్నాము అదంతా స్ట్రాటజికల్ గా చక్కగానే వెళుతోందా, స్టాటిస్టిక్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కడైనా ఏమైనా లోటు కనిపిస్తోందా, ఎక్కడేమైనా మ్యానిపులేషన్ కనిపిస్తోందా అన్నది ఒకటికి 10 సార్లు చూడండి. నిదానంగా చూడండి, హడావుడి పడద్దు. ఆ మనవాళ్లే కదా చూసింది, తప్పెందుకు జరుగుతుంది, చూస్తుంది మేధావి, ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నారు, మనకన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ, ఇవన్నీ వద్దండి. ఇవన్నీ వద్దు. గ్రహాలు ఎప్పుడైనా మీ మీదైనా నా మీదైనా అది ఒకటే రకంగా ప్లే చేస్తాయి. ఓకే, అవి ఉన్నటువంటి స్థానాలని బట్టి అవి ఏ ఏ పాయింట్స్ని ట్రిగర్ చేస్తాయన్న చూసుకొని మనం నిర్ణయం చేయాలి. ఖచ్చితంగా ఫినాన్స్ విషయంలో, ఇన్కమ్ విషయంలో తప్పుడు లెక్కలు దొరికే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే గనక వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. లేదా అధికారుల వలన మీకు ఎడిషనల్గా ఛార్జెస్ జనరేట్ అవ్వడం, చలాన్స్ రావడము, కొన్ని అనెథికల్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి గమనించుకోండి. ఎవరిని తప్పు పట్టాలని కాదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన రూపాయి మన కష్టార్జితం మనము మన పిల్లలు తినాలి అన్నది ఆలోచనలో ఉంచండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఈ రాశిలో కుజుడు, ద్వితీయంలో రవి, ఉగ్ర స్వభావం ఉన్నటువంటి గ్రహాలు. చక్కగా ఉగ్రదేవతామూర్తి అయినటువంటి అమ్మవారి పూజల్ని విశేషంగా చేసుకోండి. మాట కంట్రోల్లో పెట్టుకోండి. కోపంగా మాత్రం ఎవరి మీద విరుచుకు పడద్దు. పూజ మొదలు పెడితే ఖచ్చితంగా కోపం వస్తుంది. అది సహజ స్వభావము. ఛాలెంజెస్ వస్తాయి, అవి మీరు ఫేస్ చేయాలి. గ్రిప్ మాత్రం పోగొట్టుకోవద్దు. ఈ రాశి వారు ప్రత్యేకంగా ఈ వారం చేయవలసినటువంటి పరిహారము, మంగళవారం రోజు నుంచి మొదలు పెట్టుకొని రాబోయే 9 రోజులను సాయంత్రం ప్రదోషకాల సమయంలో పసుపుతో అమ్మవారికి అర్చన చెయ్యండి. గురుబలం పెరుగుతుంది. కాస్తంత ఆఖరిలో ఒక 10-15 నామాలు కుంకుమతో చెయ్యండి. పసుపుతోటి మీరు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇలాంటి వీడియో ఎడిటింగు, తర్వాత ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం నెరవేరుతాయి. కొన్ని ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ వ్యవహారాలు కలిసొస్తాయి. మళ్ళీ పునర్ప్రారంభించగలుగుతారు. కొంతమంది జీవితంలో మీరు మార్పులు తీసుకురావాలని, మీరు వాళ్ళ జీవితం కోసము లేదా వాళ్ళ భవిష్యత్తు నిమిత్తం మీరు పెట్టుబడులు పెట్టడము, ప్రయత్నం చేయడము బాగుంటుంది. ఇది మీకు ఒక మంచి మెంటల్ సాటిస్ఫాక్షన్ తీసుకొస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు పండు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.